ఢిల్లీ నుండి భోగాపురం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం ఉత్తరాంధ్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచే రోజు జనవరి 4, 2026 ఖ్యాతినార్జించింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి వ్యాలిడేషన్ కమర్షియల్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఉత్తరాంధ్ర వాసుల ఆశయాలను మోసుకుంటూ ఘనంగా ల్యాండ్ అయ్యింది. ఈ ప్రత్యేక వేడుక చూడటానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ భోగాపురం బాటపట్టారు. జనవరి 3వ తేదీ శనివారం నాడు శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ పర్యటన కోసం శనివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజు కోసం ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా కమర్షియల్ ఫ్లైట్లో ఉదయం 8:45 గంటలకు బయలుదేరారు. ఉత్తరాంధ్ర వాసుల ఉద్విగ్న క్షణాలను మోసుకు వస్తున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సరిగ్గా 11 గంటలకు భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అంతకుముందు భోగాపురం విమానాశ్రయానికి చేరుకునే సమయంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ కు మీకు స్వాగతం అన్న క్యాబిన్ క్రూ మాటలు వినగానే ఎంతో ఆనందం అనిపించిందని, ఈ మాట కోసం ఇన్నాళ్లు ఎదురు చూసా అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రంగా ఉన్నటువంటి భోగాపురం అంతర్రాష్ట్రీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారి ఈరోజు టెస్ట్ ఫ్లైట్ కింద ఎయిర్ ఇండియా వాళ్ళ తాలూకు సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. రామ్మోహన్ నాయుడు వ్యాలిడేషన్ ఫ్లైట్ నుండి దిగగానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఆత్మీయ స్వాగతాన్ని పలికారు. శరవేగంగా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు జరిగేలా చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్ తో ఫోటోలు దిగారు. చారిత్రాత్మక ఘట్టానికి ఈ రోజు గుర్తుగా నిలుస్తుందని అక్కడి వారు వ్యాఖ్యానించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదిక వద్ద కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన తొలి వ్యాలిడేషన్ ల్యాండింగ్ సక్రమంగా జరిగిందని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు బీజం వేసింది విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కితాబు ఇచ్చారు. కనెక్టివిటీ ద్వారా అభివృద్ధి అని నమ్మే చంద్రబాబు నాయుడు 2016లో పూసపాటి అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రిన్సిపల్ అప్రూవల్ చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఆ తరువాత ప్రభుత్వం మారడం, ఇతర కారణాలు, ఇబ్బందుల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని, మళ్లీ తాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత దేవుడు నాకిచ్చిన అవకాశంగా భావించి 18 నెలల్లో ప్రతి నెలలో ప్రత్యేక సమీక్షలు చేస్తూ తుది దశకు తీసుకువచ్చానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తుది దశకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సందర్భంలో మొదటిగా డిసెంబర్ 2026గా సూచిస్తే అందుకు ఆయన ఒప్పుకోలేదని గుర్తు చేశారు. 6 నెలల ముందే ఇది పూర్తి చెయ్యాలని ఆయన డెడ్లైన్ విధించారని అన్నారు. ఆయన మాటను మార్గదర్శకంగా తీసుకుని అంతకన్నా ముందే ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచే పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ 3వసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్కి కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆ రోజు చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్గా ఈ ప్రాజెక్టుని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. స్థానిక రైతాంగానికి భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈరోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఆ రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ తాలూకా త్యాగాన్ని వృధా చేయకుండా ఈరోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో
అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడిందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలకంగా ఉన్న జిఎంఆర్ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిఎంఆర్ సొంత ప్రాంతం కావడం, మరింత ప్రత్యేక చొరవతో నిర్మాణం జరిగినట్టు గుర్తు చేశారు. దీనికి తోడు ఎల్ఎన్టీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీసీఏ ఇలా అన్ని వ్యవస్థలు సరైన సమన్వయం చేసుకుని త్వరితగతిన నిర్మాణం జరిగేలా చొరవ చూపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిఎంఆర్ సంస్థల అధికారులు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ పలు ధాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పలు ధాన్యం సేకరణ కేంద్రాలను, గోదాంలను, రైస్ మిల్లులను తనిఖీ చేసి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. మంత్రి తన పర్యటనలో భాగంగా తొలుత అరసవిల్లిలోని మండల స్థాయి పౌర సరఫరాల గోదాంను తనిఖీ చేశారు. అక్కడ అంగన్వాడీ కేంద్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న చక్కెర ప్యాకెట్లను స్వయంగా తూకం వేసి పరిశీలించారు. అనంతరం గార మండలం రామచంద్రపురంలోని శ్రీనివాస రైస్ మిల్లును సందర్శించి మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ రామచంద్రపురం పరిసర గ్రామాల్లో రైతులతో ముచ్చటించగా డబ్బులు కేవలం 4 గంటల్లోనే పడ్డాయని రైతులు చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊహించని విధంగా, రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రైస్ మిల్లర్లు, అదేవిధంగా రైతాంగం ఎవరైతే కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర వచ్చే విధంగా ఏర్పాట్లు చేశాం. చాలా గర్వంగా ఈ రోజు చెప్తున్నాను, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. అందులో భాగంగా ఈ రోజుకి 38,25,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. దానికి 9,051 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతాంగం ఖాతాలోకి మేము జమ చేశాం. సుమారు 6,05,000 మంది రైతులకి ఈ విధంగా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు చేసే అదృష్టం మాకు కలిగింది. రైతాంగం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఊహించని విధంగా 70 నుంచి 80% ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. కాబట్టి ఒక నమ్మకంతో, ప్రభుత్వం పైన ఒక విశ్వాసంతో రైతాంగం ఎప్పుడైతే నిలబడ్డారో, ప్రభుత్వం నుంచి మేము కూడా భరోసా పెంచడానికి కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఖరీఫ్ మాసంలో రైతాంగానికి అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. మిల్లుల వద్ద తరుగు, తేమ పేరుకు వేధింపులు ఉన్నాయని ఆరా తీయగా అలాంటి ఇబ్బంది లేవని రైతులు బదులిచ్చారు. 4,000 సంక్షేమ హాస్టళ్లకు సన్నా బియ్యం సరఫరా చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గుండుశంకర్ కృషితో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతున్నాయని కొనియాడారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పక్కా ప్రణాళికతో ధాన్యం సేకరణ వేగవంతం చేశామని వివరించారు. ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ గతంలోలా వాహనాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా 15 రోజుల్లో ఎప్పుడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ ఎండీ సేనాపతి ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా పౌర సరఫరాల అధికారి జి సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవకు ఎన్ఎస్ఎస్ ఎంతో దోహదపడతాయని శాసనసభ్యులు గుండుశంకర్ పేర్కొన్నారు. సోంపేట మండలం బారువా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకుపోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. అనంతరం లారీ పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిశా ప్రాంతానికి చెందిన ఒకరు ఘటనా స్థలంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న 108 నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బారువా ఆస్పత్రికి తరలించారు. దీనిలో 2 ఆస్పత్రిలో మృతి చెందగా మరో 2 అనగా 10 సంవత్సరాల బాలిక, మరో నెలల పాప మృతి చెందింది. మరో 15 ఏళ్ల పాప కోమాలోకి వెళ్లగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బారువా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 3 మృతి, మరో 2 పరిస్థితి విషమంగా ఉంది.
సమాజ సేవకు ఎన్ఎస్ఎస్ ఎంతో దోహదపడతాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ పేర్కొన్నారు. నగరంలోని ఎల్ఐసి కార్యాలయం ప్రక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ 2వ యూనిట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ మండలం కిష్టప్పపేట గ్రామంలో వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్ తెలిపారు. ఈ మహోత్తర శిబిరాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉత్తమమైన క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల మా గ్రామాన్ని ఎంచుకోవడం ఆనందంగా ఉందని, యువత గ్రామాభివృద్ధిలో భాగం అవ్వడం నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. వారం రోజులు కళాశాల యాజమాన్యం నిర్వహించే కార్యక్రమాలు గ్రామానికి, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓలు హరిమానస, పైడిరాజు, పీఓ జగన్నాథం, విద్యార్థినులు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 2 కోట్లతో రహదారి పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో చీపురుపల్లి లావేరు రోడ్డు నుండి రావివలస, అద్దినవలస మీదుగా యలకలపేట వరకు తార్ రోడ్డు పునరుద్ధరణ చేశారు. ఈ పనులను నాబార్డ్ నిధులతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ, గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరిన ఈ రహదారి వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయించామన్నారు. నాణ్యతతో నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొంతమంది అక్రమార్కులు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి గ్రామానికి చెందిన స్థలాన్ని అమ్మేస్తున్నారంటూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. విజయనగరం జిల్లా రాజా మండలం బొచ్చాయిపేటలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గ్రామానికి చెందిన 2 ఎకరాల 70 సెంట్లు శ్మశాన వాటిక భూమిని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమ పూర్వీకుల నుండి గ్రామానికి రుద్రభూమిగా ఉన్న స్థలాన్ని గతంలో రియల్ ఎస్టేట్ కు అమ్మేందుకు కొంతమంది ప్రయత్నించగా అడ్డుకున్నారు. మళ్లీ కొన్నేళ్లు గడిచాక ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. కొంతమంది అక్రమార్కులు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి తమ శ్మశాన వాటికను అమ్మేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మాది బుచ్చంపేట గ్రామం. మాకు శ్మశాన వాటిక విస్తీర్ణం 2 ఎకరాల 73 సెంట్లు ఆక్రమణకి గురవుతుంది. రెవెన్యూ అధికారులు కొంతమంది సంబంధం ఉందనే ఆలోచనతో దీన్ని ఈ అమ్మకానికి ఇది జరుగుతుంది. మరి దీన్ని అప్పుడు ప్రత్యేకించి మరి పిచ్చుక సూర్యారావు అనే వ్యక్తి ఆ రోజు కొనుక్కున్నాను నేనని ఓ రిజిస్ట్రేషన్ రావడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ మేము అట్టడం జరిగింది. ప్రభుత్వం అధికారులు మరి అందరు కూడా సహకరించారు. మరి ఓళ్ళు పెట్టారు. మరి ఈ రోజు కూడా మళ్ళీ సీక్రెట్ గా పాములు కదిపినట్టు కదుపుతున్నారు. మరి కొంతమంది పేర్లు మనం బయటపడలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బయటపడిన వ్యక్తి పిచ్చుక సూర్యారావు అనే వ్యక్తి మాత్రం ఈ రోజు మా శ్మశాన వాటిక మీద కబ్జా చేయడానికి ఆయనే దృష్టి పెట్టాడు. మరి అంచేత దీనికి న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వం వారికి, అధికారులకు మేము తెలియజేయాలని తెలియపరుస్తున్నాం. దీనిపై తక్షణమే అధికారులు స్పందించి ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకుండా తమ రుద్రభూమిని తమ గ్రామానికి ఉండేటట్టు చేయాలన్నారు. లేదంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎర్ర చెరువు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎర్ర చెరువు వద్ద చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్ర చెరువు అభివృద్ధి ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో సంక్రాంతి సంబరాలు, ఆఫర్ల వెల్లువ. బాయ్స్ టీ-షర్ట్, లేడీస్ కుర్తీ ఏదైనా 99 రూపాయలకే. ప్రతి 750 ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. ఏదైనా ఒకటి కొనండి, రెండవది అదే విలువగల సేమ్ ఐటెం ₹1 పొందండి. ప్రత్యేక కౌంటర్లలో శారీస్ పై కేజీ సేల్, కాంబో ఆఫర్స్ అప్ టు 40% ఆఫ్. వామిక ఫ్యాన్సీ శారీ 649, సోనం బ్లౌజ్ వర్క్ శారీ 999, కనక బ్రాసో శారీ 1099,
సౌత్ సీకో శారీ 1399కే, కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ శారీ 1449కే, కలకత్తా వర్క్ శారీ 1499 రూపాయలు మాత్రమే. పైతాని లంగా ఓణి సెట్ 1949 రూపాయలకే, కంచి బ్రోకెట్ పట్టు శారీ 1999 రూపాయలు మాత్రమే. విస్తారా ఫ్యాన్సీ శారీ 2599 రూపాయలు మాత్రమే. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బాయ్స్, గర్ల్స్ వేర్, మెన్స్ వేర్, ఫర్నిషింగ్ పై అత్యంత భారీ తగ్గింపు ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఎర్రచెరువు అభివృద్ధి ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. అలాగే మేజర్ పంచాయతీ పరిధిలో ఎర్రచెరువు అభివృద్ధితో పాటు వాకర్స్ కోసం ట్రాక్ రోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ఉదయం సాయంత్రం నడక చేసే వారికి మరియు చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినట్లు వెల్లడించారు. ప్రజా ఆరోగ్యం, వినోదం, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పెద్ద కొజ్జీరియా గ్రామంలో జి రామ్జీ ఉపాధి హామీ పథకం గ్రామ సభను నిర్వహించారు. పెద్ద కొజ్జీరియా గ్రామ శివాలయం వద్ద సోమవారం జి రామ్జీ ఉపాధి హామీ పథకం గ్రామ సభను స్థానిక సర్పంచ్ పొందల ఢిల్లీరావు, మాజీ సర్పంచ్ బొడ్డ రామ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 100 రోజుల పనిని మరో 25 రోజులు పెంచి మొత్తం 125 రోజులుగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వేతనదారులు పనిచేసిన 15 రోజుల్లోనే వారి వేతనాలు ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి వెంటనే అమలు చేయాలని గ్రామసభలో సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఉపాధి హామీ వేతనదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రైతులకు అందజేశారు. మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను నర్సన్నపేట మండలం దేవాది గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల కళ్లల్లో వెలుగు నింపేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేసిందని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోను చూసిన రైతులు నిద్రలేని రాతులు గడిపారని, భూమి సరిహద్దు రాళ్లపై కూడా అప్పటి ముఖ్యమంత్రి ఫోటో ముద్రించుకోవడం రైతులు తమ భూమి ఏమైపోతుందని ఆవేదన చెందారని, మన భూమిపై పులివెందుల పంచాయతీ ఉండేదని, కూటమి ప్రభుత్వం రైతులకు మంచి చేసేందుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నామని అన్నారు. లిటిగేషన్ భూములు క్రమబద్దీకరణ, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపిందని, కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని రైతులకు మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగడం కూటమి ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొందర కురుకురాల కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ నరసింహులు, నర్సన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు అడప చంద్రశేఖర్, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ సింహ చంద్రశేఖర్, యూనియన్ ఇన్ఛార్జ్ యాల వేణుగోపాలరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అలాగే జిల్లాలో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యల అన్నింటినీ బీజేపీ జనవారీదిగా జిల్లా కమిటీల సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తారని అన్నారు. వినతులు స్వీకరించిన అనంతరం జిల్లా పరిషత్తులో దరఖాస్తులు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సివ్వెన ఉమామహేశ్వరరావు, పూర్వ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పూర్వ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చల్ల వెంకటేశ్వరరావు మరియు జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.